గత జీవితాల్లో ఎవ్రీబడి హ్యాస్ అ పాస్ట్ ఇయర్. డూ యూ అగ్రీ? మీకు మనందరికీ ఒక భయంకరమైన గతము ఇప్పుడు లేదనుకుంటానండి, దేవుని కృపను బట్టి. ఆ గతము క్షమించండి, ఆ గతాన్ని బట్టి వీఆర్ స్టిల్ ఫీలింగ్ గిల్టీ. చాలా మందికి ఇంకా అపరాధ భావన, గతంలో అంత భయంకరంగా ఉండేదాన్ని. నా దేవుడు నిజంగా సంపూర్ణంగా నన్ను క్షమించాడంటారా? నేను ఎంతో సమయము మనుషుల కోసం వెచ్చించాను, ఆ సమయం అంతా నేను పోగొట్టుకున్నాను. ఐ హ్యావ్ లాస్ట్ మై ఎనర్జీ, ఐ హ్యావ్ లాస్ట్ మై టైం, ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ మై ఎఫర్ట్స్, ఐ హ్యావ్ లాస్ట్ మై పీస్. నా సమాధానాన్ని పోగొట్టుకున్నాను, ఎన్నో పోగొట్టుకున్నాను నా జీవితంలో. ఆఖరికి నాకు దెబ్బలు, గాయాలే మిగిలినాయి. ఈరోజు మన జీవితంలో ఎన్నో పోగొట్టుకుని ఉన్నామేమో, కానీ ఈ అపరాధ భావాన్ని మాత్రము దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలండి. ఆమేన్. దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ధైర్యముగా రమ్మని అన్నాడండి. ఎలాగ రావాలి? ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావాలి. కమ్ విత్ కాన్ఫిడెన్స్ టు గాడ్స్ ప్రెసెన్స్. ఏంటి? నా దేవుడు నా పాపాలన్నిటినీ కొట్టివేస్తాడు. నా పాపాలన్నిటినీ ఆయన రక్తం చేత కొట్టివేస్తాడు. ఒక బ్యాంక్ లో మీ డబ్బులు ఉన్నాయి, మీరు వేసుకున్న సేవింగ్స్. మీకు అవసరం వచ్చినప్పుడు మీరు వెళ్ళి నా డబ్బులు నాకు అని అడుగుతారా లేదా? ఎందుకు ఆ ధైర్యము? డిమాండ్ చేయరేమో, కానీ చక్కగా రిక్వెస్టింగ్ యుల్ ఆస్క్, గివ్ మీ మై మనీ, ఐ నీడ్ ఇట్. ఈరోజు మన వాగ్దానాలు కూడా దేవుడు ఆల్రెడీ మీ జీవితంలో వాగ్దానాలు ఇచ్చాడు. గాడ్ ఇస్ సేయింగ్, ఆస్క్ ద ప్రామిస్ దట్ ఐ హావ్ గివెన్ యూ. ఆమెన్. నేను ఇచ్చిన వాగ్దానము ధైర్యంగా ఎత్తి పట్టుకొని, ఎందుకంటే అది నీది. ఆమెన్. అది మనదండి. దేవుడు ఇచ్చిన వాగ్దానము మీకని, స్పెషల్ గా ఆయన ఇచ్చిన వాగ్దానము మీ కొరకే. ఇంకా దెర్ ఇస్ నో టర్నింగ్ అగేన్స్ట్ ఇట్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇది నాది ప్రభా, నేను ధైర్యంగా నేను అడుగుతాను, బికాస్ ఇట్ బిలాంగ్స్ టు మీ. ఆ డబ్బులు బ్యాంక్ లో ఏ రీతి అయితే నువ్వు అడిగి నువ్వు పొందుకుంటావో, అందుకనే దేవుడు అంటాడు, నన్ను అడుగుడి మీరు పొందుకుంటారు. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. ఎంతమంది ఈ సంవత్సరానికి వచ్చిన వాగ్దానము ప్రతిరోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు? నిజమా? మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు అడగండి నేను ఇస్తాను, మీరు అడగండి మీరు పొందుకుంటారు, మీరు అడగండి, ఇట్ ఈస్ యువర్ రైట్. నేను ఇచ్చిన వాగ్దానము ధైర్యముగా కాన్ఫిడెన్స్ తోటి అడగండి. గత జీవితంలో గత మనుషులు ఇవన్నీ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ వాష్డ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈరోజు